నమస్తే వ్యూవర్స్, వెల్కమ్ టు వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు కలెక్షన్లో మనము డైమండ్ బ్రైడల్ సెట్ చూడబోతున్నాము. సో బ్రైడల్ కలెక్షన్లో మనము ఓపెన్ సెట్టింగ్లో చూడబోతున్నాము. సో దీంట్లో మనం హారమ్స్, చోకర్స్ అండ్ నెక్లెస్ కలెక్షన్ కూడా నేను మీ ముందుకు లేటెస్ట్ డిజైన్స్ తీసుకొని వచ్చాను. అండ్ మన స్టోర్ లొకేషన్ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ ఆపోజిట్ టు పెద్దమ్మ తల్లి టెంపుల్ మెయిన్ గేట్. అండ్ మీరు పింక్ చేయవలసిన నంబర్స్ 9100097424 నెంబర్ మీరు వాట్సాప్ చేయండి. అంటే మీకు ప్రోడక్ట్ డీటెయిల్స్ అండ్ ఎస్టిమేషన్స్ అన్నీ మీకు షేర్ చేస్తారు. సో ఈరోజు కలెక్షన్లో ఫస్ట్ బ్రైడల్ సెట్ మనం చూడబోతున్నాము. ఈరోజు బ్రైడల్ డైమండ్ కలెక్షన్లో ఫస్ట్ డిజైన్ చూడబోతున్నాం మనము. సో దీంట్లో మనం ఫస్ట్ డిజైన్ చోకర్ చూస్తున్నాము. సో ఈ చోకర్లో మనకి 2 లేయర్స్ డిటాచబుల్ కాన్సెప్ట్లో ఉన్న ఓపెన్ సెట్టింగ్ డైమండ్ చోకర్ ఇది. అండ్ ఆల్సో పెండెంట్ కూడా డిటాచబుల్ కాన్సెప్ట్ వస్తుంది. అండ్ ఇది మనకి మల్టీపర్పస్ యూజ్ అయ్యే చోకర్ ఇది. సో ఫస్ట్ లేయర్ కూడా మనము సపరేట్గా చోకర్ లాగా వేసుకోవచ్చు. సెకండ్ లేయర్ నెక్లెస్ లాగా మనకి యూజ్ అవుతుంది. అండ్ ఆల్సో పెండెంట్ కూడా డిటాచబుల్, మనం బ్లాక్ బీడ్స్లో అలా యూజ్ చేయొచ్చు. అండ్ దీంట్లో మనం డిజైన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ లేయర్లో మనకు కంప్లీట్గా డైమండ్ హైలైట్ అవుతుంది. మధ్యలో ఓన్లీ ఒక్క ఎమరల్డ్ వస్తుంది, అది కూడా మనకి చేంజబుల్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ లేయర్ కంప్లీట్గా మనకు 3 లైన్స్లో డిజైన్ని సెట్ చేశారు. డౌన్లో మనకు కంప్లీట్గా ఎమరల్డ్స్ విత్ పియర్ షేప్లో సెట్ చేసాము. పైన వచ్చేసి ఫ్లోరల్ అండ్ లీఫీ కైండ్ డిజైన్తో హైలైట్ చేసాము. అండ్ మధ్యలో టూ ఎమరల్డ్స్ మనకి ఇక్కడ చేంజబుల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ డౌన్లో అయితే మనకి కంప్లీట్గా సౌత్ సీ పర్ల్స్ విత్ డైమండ్ క్యాప్స్తో హైలైట్ చేసాము. పెండెంట్ కూడా మనకు మీడియం సైజ్ పెండెంట్ వస్తుంది. ఓపెన్ సెట్టింగ్లో ఫ్లోరల్ అండ్ క్రీపర్ డిజైన్తో హైలైట్ చేసాము. ఈ డిజైన్లో మీరు చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఇక్కడ నుంచి మనకి డిటాచబుల్ ఆప్షన్ వస్తుంది. ఎట్ ఏ టైం 2 నెక్లెసెస్ కూడా మనకి డిటాచ్ అవుతుంది. అండ్ ఆల్సో బ్రాడ్ నెక్లెస్ కూడా వేసుకోవచ్చు. పెండెంట్ కూడా డిటాచబుల్ ఆప్షన్తో ఉంది. అండ్ దీనిలో మనం డిజైన్ చూసుకున్నట్టయితే ఫస్ట్ లేయర్ మనకి కంప్లీట్గా డైమండ్ హైలైట్ అవుతుంది. పైన మనకి కంప్లీట్గా క్రీపర్ కైండ్ ఆఫ్ డిజైన్ వస్తుంది. సెకండ్ లేయర్లో కంప్లీట్గా మనకు లోటస్ కైండ్ ఆఫ్ డిజైన్ వస్తుంది. సో ఇది కూడా మనకి కంప్లీట్గా గ్రేడింగ్ స్టైల్లో లైక్ లోటస్ అంతా కూడా మనకి పెద్ద లోటస్ నుంచి స్మాల్ లోటస్ వరకు డిజైన్ని హైలైట్ చేశారు. మధ్యలో ఒక పియర్ షేప్ ఎమరల్డ్ని హైలైట్ చేశారు, అది మనకు చేంజబుల్ ఆప్షన్ ఉంటుంది. సెకండ్ లేయర్లో చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ మధ్యలో కంప్లీట్గా పికాక్ డిజైన్ హైలైట్ అవుతుంది. సో 2 పికాక్స్ ఇక్కడ మనకు పైన చాలా డీటెయిలింగ్గా హైలైట్ అవుతుంది. అండ్ ఆల్సో కంప్లీట్గా డౌన్లో చూసుకున్నట్టయితే పికాక్ ఫెదర్ కైండ్ ఆఫ్ డిజైన్ని మనం ఇక్కడ హైలైట్ చేసాము. మధ్యలో ఎమరల్డ్ మనకి చేంజబుల్ ఆప్షన్ ఉంటుంది. సైడ్ డిజైన్ వచ్చేసి కంప్లీట్గా మనకు పియర్ షేప్ ఎమరల్డ్స్తో సెట్ చేసాము విత్ ఫ్లోరల్ కైండ్ ఆఫ్ డిజైన్ తీసుకొని. అండ్ ఆల్సో చుట్టూ కూడా మనకు డౌన్లో సౌత్ సీ పర్ల్స్తో హైలైట్ చేసాము. మధ్యలో పెండెంట్ వచ్చేసి మనకు డిటాచబుల్ కాన్సెప్ట్లో ఉంటుంది. పెండెంట్ మనకి మీడియం సైజ్ వస్తుంది. మధ్యలో ఎమరల్డ్ చేంజబుల్ ఆప్షన్, డౌన్లో సౌత్ సీ పర్ల్స్తో హైలైట్ చేసాము. చుట్టూ కూడా ఫ్లోరల్ అండ్ సింగిల్ డైమండ్ సెట్టింగ్తో హైలైట్ చేసాము. నెక్స్ట్ కమింగ్ టు ద వడ్డానం డిజైన్. వడ్డానం డిజైన్ వచ్చేసి మనకి కంప్లీట్గా సెమీ ట్రెడిషనల్ కాన్సెప్ట్లో ఈ డిజైన్ని మనము డిజైన్ చేసాము. దీంట్లో మనం మధ్యలో ఎమరల్డ్స్ చూసుకున్నట్టయితే మధ్యలో ఎమరల్డ్స్ కూడా మనకి డిఫరెంట్ షేప్లో కనిపిస్తున్నాయి. ట్రయాంగిల్ షేప్ డిజైన్లో మనం ఇక్కడ ఎమరల్డ్స్ని సెట్ చేసాము. అండ్ ఆల్సో చుట్టూ కూడా సింగిల్ డైమండ్స్తో పెండెంట్ స్టైల్లో ఈ డిజైన్ని మనం సెట్ చేసాము. అండ్ పెండెంట్స్ మధ్యలో కూడా ఆల్టర్నేట్గా మనం పీకాక్ డిజైన్ని కూడా అండ్ మ్యాంగో మోటివ్స్ని కూడా కంప్లీట్గా హైలైట్ చేసాము. డౌన్లో డిజైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మన కర్వ్ షేప్ ఆఫ్ కైండ్ ఆఫ్ డిజైన్ సింగిల్ డైమండ్స్తో 3 లేయర్స్గా సెట్ చేసాము. అండ్ డౌన్లో కూడా మనకి సౌత్ సీ పర్ల్స్, దాని మీద కూడా మనం డైమండ్ క్యాప్స్ని సెట్ చేసాము. అండ్ సైడ్ డిజైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు 2 లేయర్స్లో క్రీపర్ కైండ్ ఆఫ్ డిజైన్, లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్లో అండ్ ఆల్సో పైన కూడా మనకు ఫ్లోరల్ డిజైన్తో హైలైట్ చేసాము. నెక్స్ట్ మనం చూస్తున్నాము డైమండ్ జుంకీ డిజైన్. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే స్టడ్ మనకి స్మాల్ సైజ్ వస్తుంది. అండ్ ఆల్సో మధ్యలో ఎమరల్డ్ చేంజబుల్ ఆప్షన్ వస్తుంది. మధ్యలో స్మాల్ మనకి ఫ్లోరల్ కైండ్ ఆఫ్ డిజైన్, లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్తో స్మాల్ డిటాచబుల్ ఆప్షన్తో 1 స్మాల్ పెండెంట్ వస్తుంది. అండ్ బుట్ట మీరు చూసుకున్నట్టయితే హెవీ సైజ్ బుట్ట ఉంటుంది. ఇది బ్రైడల్ కలెక్షన్ బుట్ట కాబట్టి ఇంత సైజ్ హెవీ విత్ బ్రాడ్ డిజైన్తో. అండ్ ఆల్సో చుట్టూ కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ అండ్ లేయర్ వైజ్ డిజైన్ని సెట్ చేసాము. దీంట్లో 4 లేయర్స్ ఆఫ్ డిజైన్లో సింగిల్ డైమండ్స్తో ఈ ఓపెన్ సెట్టింగ్ బుట్ట మనము సౌత్ సీ పర్ల్స్ కాంబినేషన్లో డైమండ్లో సెట్ చేసాము. నెక్స్ట్ మనం డైమండ్ బ్యాంగిల్స్ చూస్తున్నాము ఓపెన్ సెట్టింగ్లో. ఈ బ్యాంగిల్స్లో మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మధ్యలో ఎమరల్డ్ని మనం ఓవల్ షేప్లో హైలైట్ చేసాము. చుట్టూ కూడా మనకి సైడ్లో బోత్ ద సైడ్స్ పికాక్స్ అండ్ మ్యాంగో మోటివ్స్తో కంప్లీట్గా ఈ బ్రాడ్ డిజైన్ని సెట్ చేసాము. అండ్ డౌన్లో చూసుకున్నట్టయితే మనకి మధ్యలో కంప్లీట్గా లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్, సైడ్లో సింగిల్ డైమండ్స్తో ఈ డిజైన్ని సెట్ చేసాము. ఈ ఓపెన్ సెట్టింగ్ బ్యాంగిల్లో మనకి క్లిప్ సిస్టమ్తో ప్రొవైడ్ చేస్తున్నాము. క్లిప్ సిస్టమ్ వల్ల మనకి సైజ్ ఇష్యూ ఉండదు. సో నెక్స్ట్ డిజైన్ చూస్తున్నాము డైమండ్ బ్రైడల్ కలెక్షన్లో. సో దీంట్లో మనం చూసుకున్నట్టయితే ఫస్ట్లో మనం నెక్లెస్ చూస్తున్నాము. ఈ నెక్లెస్ వచ్చేసి మనకు మల్టీపర్పస్గా యూజ్ అయ్యే నెక్లెస్ ఇది. సో దీంట్లో మనకి 3 లేయర్స్ డిటాచబుల్ ఆప్షన్తో వస్తుంది. అండ్ ఆల్సో పెండెంట్ కూడా డిటాచబుల్ ఆప్షన్తో వస్తుంది. ఇది మనం బ్రాడ్ నెక్లెస్ లాగా యూజ్ చేయొచ్చు. అండ్ ఆల్సో సింగిల్గా ఎట్ ఏ టైం ముగ్గురు వేసుకునేలాగా కూడా మల్టిపుల్గా యూజ్ అవుతుంది. సో దీంట్లో మనం డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి
3 లేయర్స్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిజైన్స్తో హైలైట్ చేశారు. సో ఎక్కడ మనకి డిజైన్ ఎక్కడ మనకి రిపీటెడ్గా అనిపించకుండా కంప్లీట్గా ఫస్ట్ లేయర్లో మనకి లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్లో సెట్ చేశారు. సెకండ్ లేయర్లో మనకి కంప్లీట్గా పీకాక్ డిజైన్ హైలైట్ చేశారు. థర్డ్ లేయర్లో చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్స్తో పాటు మ్యాంగో మోటివ్స్ని హైలైట్ చేస్తూ అండ్ ఆల్సో మధ్య మధ్యలో ఫ్లోరల్ డిజైన్ని కూడా హైలైట్ చేశారు. డౌన్లో మనకి కంప్లీట్గా సౌత్ సీ పర్ల్స్తో హైలైట్ చేశారు. అండ్ ఆల్సో పెండెంట్ కూడా మనకి డిటాచబుల్ ఆప్షన్ ఉంటుంది. సో ఇది మనకి మీడియం సైజ్ పెండెంట్ ఉంటుంది అండ్ ఆల్సో మధ్యలో ఎమరల్డ్ వచ్చేసి చేంజబుల్ ఆప్షన్ ఉంటుంది. అండ్ పైన 3 ఎమరల్డ్ స్టోన్స్ కూడా మనకి చేంజబుల్ ఆప్షన్ వస్తుంది. డౌన్లో సౌత్ సీ పర్ల్స్తో హైలైట్ చేశాము అండ్ ఆల్సో చుట్టూ కూడా మనకి సింగిల్ డైమండ్స్తో పియర్ షేప్లో లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్ అండ్ పికాక్ మోటివ్స్తో హైలైట్ చేసాము. నెక్స్ట్ డిజైన్ హారం చూస్తున్నాము ఓపెన్ సెట్టింగ్లో. ఈ హారం కూడా మనకి మల్టీపర్పస్గా యూజ్ అయ్యే హారం ఉంటుంది. మనకి డిటాచబుల్ ఆప్షన్తో ఉంటుంది. ఇక్కడ నుంచి మనకి నెక్లెస్ లాగా కూడా యూజ్ చేసుకోవడానికి డిటాచబుల్ కాన్సెప్ట్లో స్క్రూ సిస్టమ్ ఇచ్చాము. సో ఇది మనకి హారం డిజైన్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఎమరల్డ్స్ కూడా చాలా హైలైట్ అవుతున్నాయి ఈక్వల్గా డైమండ్తో పాటు. సో దీంట్లో ఫస్ట్ లేయర్లో చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా 4 పెటల్స్తో ఫ్లోరల్ని హైలైట్ చేశారు. అండ్ ఆల్సో సెకండ్ లేయర్లో మనకి కంప్లీట్గా ఫ్లోరల్ డిజైన్ హైలైట్ చేస్తూ అండ్ ఆల్సో మధ్యలో కూడా క్రీపర్ స్టైల్లో డిజైన్ని హైలైట్ చేశారు. పెద్ద ఎమరల్డ్ నుంచి స్మాల్ ఎమరల్డ్లో సెట్ చేసుకుంటూ ఈ డిజైన్ని హైలైట్ చేశారు. డౌన్లో మనం చూసుకున్నట్టయితే కంప్లీట్గా ఎమరల్డ్ డ్రాప్స్ని బోత్ ద సైడ్స్ హైలైట్ చేశారు. మధ్యలో మనం డిజైన్ పెండెంట్ కాన్సెప్ట్లో డిజైన్ ఉన్న ఈ హారంలో డబుల్ పెండెంట్ డిజైన్ వస్తుంది. మధ్యలో కూడా మనకు కంప్లీట్గా పెండెంట్ స్టైల్లో డిజైన్ని హైలైట్ చేశారు. ఇక్కడ మధ్యలో పెండెంట్లో ఉన్న ఎమరల్డ్ మనకి చేంజబుల్ ఆప్షన్ వస్తుంది. చుట్టూ కూడా మనకి సింగిల్ డైమండ్స్లో ఫ్లోరల్ కైండ్ ఆఫ్ డిజైన్లో 4 లేయర్స్లో సెట్ చేశారు. అండ్ పైన లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్ హైలైట్ చేశారు. డౌన్లో పెండెంట్ చూసుకున్నట్టయితే మనకి పెద్ద సైజ్ పెండెంట్ వస్తుంది. దీంట్లో మధ్యలో మనకి ఎమరల్డ్ పియర్ షేప్లో ఉంది, చేంజబుల్ ఆప్షన్తో ఉంది. అండ్ డౌన్లో కూడా మనకి సౌత్ సీ పర్ల్స్ని హైలైట్ చేస్తూ కంప్లీట్గా లోటస్ కైండ్ ఆఫ్ షేప్లో దీన్ని మనకి డిజైన్ని చేశారు. పైన వచ్చేసి మనకి కంప్లీట్గా లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్ బోత్ ద సైడ్స్ ఫ్లోరల్ డిజైన్తో సింగిల్ డైమండ్ సెట్టింగ్తో సెట్ చేశారు. ఇది నెక్స్ట్ ఇయర్ రింగ్స్ డిజైన్ చూస్తున్నాం మనము. ఇయర్ రింగ్ డిజైన్లో మనకి కంప్లీట్గా డ్రాప్ షేప్లో ఉంది ఇయర్ రింగ్. పైన స్టడ్ వచ్చేసి మనకి పియర్ షేప్ ఎమరల్డ్ని సెట్ చేశారు. అండ్ చుట్టూ కూడా స్టడ్ మనకి మీడియం సైజ్ స్టడ్ ఉంటుంది. అండ్ చుట్టూ కూడా మనకి సింగిల్ డైమండ్స్తో హైలైట్ చేస్తూ కంప్లీట్గా డౌన్లో వచ్చేసి మనకి క్రీపర్ కైండ్ ఆఫ్ డిజైన్ని హైలైట్ చేశారు. అండ్ ఆల్సో ఇది మనకి డిటాచబుల్ ఆప్షన్తో వస్తుంది. అండ్ ఆల్సో చుట్టూ కూడా మనకి ఎమరల్డ్స్ అండ్ క్రీపర్ కైండ్ ఆఫ్ డిజైన్తో హైలైట్ చేసి మధ్యలో ఎమరల్డ్ మనకి చేంజబుల్ ఆప్షన్ ఇచ్చారు. డౌన్లో చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా ఎమరల్డ్ పియర్ షేప్లో అండ్ చుట్టూ కూడా డైమండ్స్ని హైలైట్ చేస్తూ ఈ డ్రాప్స్ మనకి సెట్ చేశారు. నెక్స్ట్ డిజైన్ డైమండ్ బ్రైడల్లో మనం క్లోజ్ కమ్ ఓపెన్ సెట్టింగ్లో నెక్లెస్ అండ్ హారం చూస్తున్నాము. ఫస్ట్ మనం నెక్లెస్ డీటెయిల్స్ చూసినట్టయితే నెక్లెస్లో మనకి కంప్లీట్గా పెండెంట్ స్టైల్ ఆఫ్ డిజైన్ని హైలైట్ చేసాము. సో పెండెంట్ మనకి డిటాచబుల్ ఆప్షన్ వస్తుంది అండ్ పెద్ద సైజ్ పెండెంట్ వస్తుంది. మధ్యలో రూబీ కూడా మనకి చేంజబుల్ ఆప్షన్ ఉంటుంది. పెండెంట్లో తీసుకున్న డిజైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి క్రీపర్ కైండ్ ఆఫ్ డిజైన్ లీఫీ డిజైన్స్తో హైలైట్ చేశారు. రౌండ్ షేప్లో ఉంది ఈ పెండెంట్ మనకి. డౌన్లో చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకి గోల్డ్ బాల్స్ని హైలైట్ చేశారు అండ్ ఆల్సో పియర్ షేప్ ఆఫ్ లేయర్ని దాంట్లో కూడా డైమండ్స్ని సెట్ చేశారు. అండ్ పైన డిజైన్ చూసుకున్నట్టయితే మనకి ఇక్కడ కంప్లీట్గా పీకాక్స్ 2 సైడ్స్ మనకి పీకాక్స్ని హైలైట్ చేశారు. దాంట్లో కూడా మనకి కంప్లీట్గా డైమండ్స్ని ఫిల్ చేసి వెరీ డీటెయిలింగ్ వర్క్మెన్షిప్తో ఈ పీకాక్స్ మనకి హైలైట్ అవుతున్నాయి. పైన డిజైన్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా క్రీపర్ స్టైల్లో గ్రేడింగ్లో మనకి క్రీపర్స్ అన్ని హైలైట్ అవుతున్నాయి. సింగిల్ డైమండ్స్తో లీఫీ కైండ్ ఆఫ్ డిజైన్లో కూడా హైలైట్ చేశారు. అండ్ డౌన్లో బోత్ ద సైడ్స్ మనకి జుమ్కీ స్టైల్లో ఇక్కడ హైలైట్ చేస్తూ గోల్డ్ బాల్స్ని కూడా హైలైట్ చేశారు. సో ఈ నెక్లెస్ మనకి డిటాచబుల్ కాన్సెప్ట్లో పికాక్ డిజైన్లో డిజైన్ చేశాం. నెక్స్ట్ డిజైన్ వచ్చేసి మనం హారం డిజైన్ చూస్తున్నాము. హారం డిజైన్ మనకి ట్రెడిషనల్లో లక్ష్మీదేవి కాన్సెప్ట్లో ఇది మనం డిజైన్ చేసాము విత్ బొట్టు స్టైల్లో. సో ఫస్ట్ లేయర్ హారం మనం చూసుకున్నట్టయితే కంప్లీట్ మనకి వీ షేప్లో వస్తుంది విత్ పెండెంట్ కాన్సెప్ట్. మధ్యలో పెండెంట్లో మీరు చూసుకున్నట్టయితే 3D ఎఫెక్ట్లో లక్ష్మీదేవి రోజ్ గోల్డ్లో మనము కంప్లీట్గా 3D ఎఫెక్ట్లో సెట్ చేసాము. సో చాలా డీటెయిలింగ్ వర్క్మెన్షిప్తో 3D ఎఫెక్ట్లో లక్ష్మీ అమ్మవారిని చూస్తున్నాము. దాని చుట్టూ కూడా మనకి కంప్లీట్గా డైమండ్స్ని హైలైట్ చేసాము. అండ్ దీంట్లో మనం పెండెంట్ షేప్ చూసుకున్నట్టయితే చాలా డిఫరెంట్గా యూనిక్గా పెండెంట్ స్టైల్ని మనం సెట్ చేసాము. అండ్ ఇక్కడ బోత్ ద సైడ్స్ మనకి పికాక్ మోటివ్స్ హైలైట్ అవుతున్నాయి. సో దీనిలో మనకి పికాక్ మోటివ్స్లో కూడా కంప్లీట్గా డైమండ్స్ అండ్ రూబీస్ అండ్ ఎమరల్డ్స్తో హైలైట్ చేసాము. అండ్ కంప్లీట్గా క్రీపర్ కైండ్ ఆఫ్ డిజైన్ పైన వచ్చేసి ఎమరల్డ్ పియర్ షేప్తో సెట్ చేసాము. అండ్ దీంతో లక్ష్మీదేవి చుట్టూ కూడా మీరు షేప్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా సింగిల్ డైమండ్స్తో డిఫరెంట్ షేప్లో మనం ఇక్కడ హైలైట్ చేసాము. డౌన్లో చూసుకున్నట్టయితే మనకి 3 ఇక్కడ రూబీ కాంబినేషన్లో బొట్టు స్టైల్ డిజైన్ని హైలైట్ చేసాము. దాంట్లో కూడా కంప్లీట్గా క్రీపర్ డిజైన్లో మనము డైమండ్స్ని హైలైట్ చేసాము. డౌన్లో 3 పెండెంట్ డ్రాప్స్ చూస్తున్నాము. దీంట్లో మనము కంప్లీట్గా పియర్ షేప్ డ్రాప్స్ చూస్తున్నాము. దాంట్లో కంప్లీట్గా డైమండ్స్ని హైలైట్ చేస్తూ డౌన్లో మనము
గోల్డ్ బాల్స్ని కూడా సెట్ చేసాము. పైన లేయర్ చూసుకున్నట్టయితే కంప్లీట్గా మనకు ఫస్ట్ లేయర్ పికాక్ మోటివ్స్ ఉన్నాయి. సో పికాక్స్లో కూడా మనం కంప్లీట్గా ఎమరల్డ్స్ని విత్ రూబీస్ని హైలైట్ చేస్తూ పికాక్లో కంప్లీట్గా డైమండ్ సింగిల్ డైమండ్స్ని సెట్ చేస్తూ ఈ డిజైన్ మనం సెట్ చేసాము. అండ్ చుట్టూ కూడా మనం బొట్టు స్టైల్ డిజైన్ని చూస్తున్నాము. కంప్లీట్గా రూబీ కాంబినేషన్ బొట్టు స్టైల్లో ఉంది. అండ్ ఆల్సో గోల్డ్ బాల్స్ని కూడా హైలైట్ చేసాము. నెక్స్ట్ మనం క్లోజ్ కమ్ ఓపెన్ సెట్టింగ్లో బుట్టలు చూస్తున్నాము. సో ఈ హారం నెక్లెస్కి మ్యాచ్ అయ్యే బుట్టలు చూస్తున్నాము. సో ఈ బుట్టల డిజైన్ కూడా మనకు డిటాచబుల్ కాన్సెప్ట్తో 3 లేయర్స్ బుట్ట డిజైన్ చూస్తున్నాము. సో పైన స్టడ్ చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా స్మాల్ సైజ్ ఆఫ్ స్టడ్ విత్ ఓవల్ షేప్ ఎమరల్ని హైలైట్ చేసాము చేంజబుల్ ఆప్షన్తో. అండ్ మధ్యలో చూసుకున్నట్టయితే కంప్లీట్గా సర్కిల్ ప్యాటర్న్లో మనము మధ్యలో పికాక్ మోటివ్ని హైలైట్ చేస్తూ చుట్టూ కూడా గోల్డ్ బాల్స్ని హైలైట్ చేసి మధ్యలో ఒక ఎమరల్ని కూడా సెట్ చేసాము. డౌన్లో మీరు బుట్ట చూసుకున్నట్టయితే మనకి కంప్లీట్గా స్మాల్ సైజ్ ఆఫ్ బుట్ట వస్తుంది. ఎక్కువ హెవీ ఉండదు, లైట్ వెయిట్గా ఉంటుంది. చూడడానికి అయితే కొంచెం హెవీ కనిపిస్తుంది కానీ వెరీ లైట్ వెయిట్ బుట్ట ఇది. సో దీంట్లో కూడా మనకి కంప్లీట్గా సింగిల్ డైమండ్స్తో డౌన్ లేయర్ సెట్ చేసి అండ్ ఆల్సో గోల్డ్ బాల్స్ని సెట్ చేసాము. పైన లేయర్ చూసుకున్నట్టయితే మనం సింగిల్ ఇండివిజువల్ డైమండ్స్తో విత్ ఎమరల్డ్ కాంబినేషన్తో ఈ బుట్టని మనం సెట్ చేసాము. వ్యూవర్స్ చూసారు కదా ఈరోజు బ్రైడల్ డైమండ్ కలెక్షన్ సెట్స్. సో మీకు ఈ కలెక్షన్లో ఏదైనా ప్రోడక్ట్ నచ్చినట్టయితే ప్లీజ్ మీరు పింక్ చేయవలసిన నంబర్స్ 9100097424 నెంబర్కి మీరు వాట్సాప్ చేయండి. మా టీమ్ ఈ ప్రోడక్ట్ డీటెయిల్స్ అన్నీ మీకు ఇస్తారు. అండ్ ఆల్సో వీడియో కాల్ సపోర్ట్ త్రూ కూడా మీరు వేరే అదర్ ప్రోడక్ట్స్ కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ మన స్టోర్ లొకేషన్ వేగశ్రీ గోల్డ్ అండ్ డైమండ్స్ రోడ్ నెంబర్ 36 జూబ్లీ హిల్స్ ఆపోజిట్ టు పెద్దమ్మ తల్లి టెంపుల్ మెయిన్ గేట్. సో మీ కలెక్షన్ నచ్చిందని అనుకుంటున్నాను. సో మరొక కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.